గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్. టుడే టాపిక్ వచ్చి మనకి సెకండ్ బైపీసీ బాటనీ. సో మనకి బాటనీలో ఓవరాల్గా సెకండ్ బైపీసీ బాటనీలో ఓవరాల్గా మనకి 6 యూనిట్స్ ఉంటాయని చెప్పాను కదా. 6 యూనిట్లో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చి మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రం. సో మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రంలో మనకి 6 టాపిక్స్ ఉంటాయి. ఆ 6 టాపిక్స్లో మనకి మినరల్ న్యూట్రిషన్ అంటే ఖనిజ పోషణ, నెక్స్ట్ మొక్కల పెరుగుదల అనేది ఈ 2 టాపిక్స్ మనకి డిలేటెడ్ సిలబస్లో ఉన్నవి. మిగిలిన రిమైనింగ్ 4 కంటెంట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ది రవాణా, మొక్కల్లో రవాణా, సో మొక్కల్లో రవాణా అని చెప్పాను కదా. మొక్కల్లో రవాణాలో మనకి బాష్పోత్సేకం, విసరణ, నిపానం, ద్రవాభిసరణ, నెక్స్ట్ పత్రరంధ్రాలు నిర్మాణం, పత్రరంధ్రాలు మూసుకునే తెరుచుకునే యాంత్రికం. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్లో వచ్చే కంటెంట్స్ అనమాట. ఇంకా రిమైనింగ్ 3 చాప్టర్స్లో మనకి సెకండ్ వన్ ఎంజైమ్స్. సెకండ్ టాపిక్ వచ్చి మనకి ఎంజైమ్స్లో మనకి ఎలాంటివి మాలిక్యులర్స్ గట్టా మనకి కనిపిస్తాయో ఇందులో చూద్దాం. ఎంజైమ్స్ అనేవి ప్రోటీన్లు. ఇవి కణం యొక్క జీవరసాయన చర్యలను ఉత్తేజితం చేస్తాయి. దాదాపు అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లే. అంటే ఏంటి, మనకి ఎంజైమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ప్లాంట్ సెల్లోని మనకి న్యూక్లియస్ అండ్ కేంద్రకం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కదా. దీనిపైన మనకి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, కణద్రవ్యం, సో ఇలాంటి బాహ్య చర్మం. సో ఓవరాల్గా ఈ మెటీరియల్స్ అంతా కూడా మనకి కణం లోపల స్ట్రక్చర్స్లో కణం యొక్క లోపల మనకి ఈ పార్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కేంద్రకం, కణద్రవ్యం, నెక్స్ట్ జీవ పదార్థం, మైటోకాండ్రియాలు, నెక్స్ట్ హరిత రేణువులు, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. సో ఓవరాల్గా ఈ పార్ట్స్ అన్నిటిని కలిపి ఏమంటారంటే కణం, అంటే వృక్ష కణం అనమాట. సో ఈ వృక్ష కణంలో మనకి ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎంజైమ్స్ అనేవి ఎలాంటి యాక్టివిటీ జరుపుకుంటాయి అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఎంజైమ్స్ అనేవి ఎలాంటి పర్టికులర్ ఒక స్ట్రక్చర్ అంటూ ఏమి ఉండదు. సో ప్రతి సెల్లో కూడా మనకి ప్రోటీన్లే ఎంజైమ్ల కింద ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ప్రోటీన్లే ఎంజైమ్స్ అని అంటారు. కొన్ని కేంద్రక ఆమ్లాలైన రైబోజోమ్లు ఎంజైమ్స్లుగా ప్రవర్తిస్తాయి. రైబోజోమ్స్ కూడా అంటే లైసోజోమ్స్, రైబోజోమ్స్ అనేవి కూడా సేమ్ సిమిలారిటీని కలిగి ఉంటాయి. సో ఈ 2 కూడా మనకి ప్రోటీన్ లక్షణాలనే కలిగి ఉంటాయి కాబట్టి వీటిని కూడా ఎంజైమ్స్ అని అంటారు. హలో ఎంజైమ్స్ యొక్క ప్రోటీన్ భాగాన్ని అపో ఎంజైమ్స్ అంటారు. మనకి ఎంజైమ్స్లో చాలా రకాల ఎంజైమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది హలో ఎంజైమ్స్. సో ఇది ఏం చేస్తుంది అంటే హలో ఎంజైమ్స్ యొక్క ప్రోటీన్ భాగాన్ని, అంటే హలో ఎంజైమ్ అనేది ఒక ఎంజైమ్, దానిపైన మనకి ఒక పొడవాటి నిర్మాణం ఏర్పడుతుంది. ఆ నిర్మాణాన్ని ఏమంటారంటే హలో ఎంజైమ్స్ అంటారు. ఈ ఎంజైమ్ పైన మనకి ఒక అపో ఎంజైమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని ప్రోటీనేతర భాగాన్ని సహకారకం అని అంటారు. అంటే ఎంజైమ్ అనేది మనకి ఎక్కడైనా ప్రజెంట్ అయి ఉండొచ్చు. అది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో అయినా అవ్వచ్చు, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంలోనైనా అవ్వచ్చు మనకి. నెక్స్ట్ సహకారకాలు 3 రకాలు. అంటే ఏంటి, హలో ఎంజైమ్ ప్రోటీన్ భాగాన్ని అపో ఎంజైమ్ అని అంటారు. ప్రోటీనేతర భాగాన్ని అంటే ప్రోటీన్ కాని భాగాన్ని ఏమంటారంటే సహకారకం అని అంటారు. సహకారకాలు మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. సహకారకాలు 3 టైప్స్, 3 రకాలు. అందులో ఫస్ట్ది ప్రోస్టాటిక్
సమూహం. సెకండ్ వన్ సహ ఎంజైమ్. థర్డ్ వన్ వచ్చి మనకి లోహ అయాన్లు. సో సహకారకాలు అనేవి మనకి 3 టైప్స్లో ఉంటాయి. ఆ 3 టైప్స్ ఏంటంటే ప్రోటోస్టిక్ సమూహం, సహ ఎంజైమ్ అండ్ లోహ అయాన్. ఈ 3 వెరైటీస్ కూడా మనకి. సో మనకి సహకారకాలు అనేవి 3 రకాల కింద ఉంటాయి. అవి ప్రోటోస్టిక్ సమూహం, సహ ఎంజైమ్స్ అండ్ లోహ అయాన్లు. ఈ 3 వెరైటీలు కూడా మనకి సహకారకాల్లో ఒక పార్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎంజైమ్ యొక్క ఉత్తేజిత స్థానం నందు పదార్థం ఇమడగలిగే నొక్కునందు పదార్థం ఇముడుతుంది. అంటే ఏంటి, ఎంజైమ్లోని ఏదైనా కొంత స్థలంలో మనకి వేరొక ఎంజైమ్కి సంబంధించిన పదార్థం అనేది వచ్చి యాడ్ అయినప్పుడు మనకి ఆ ప్లేస్లో కనుక ఎంజైమ్ అనేది అటాచ్ అయితే కనుక దాన్ని నొక్కు వంటి ప్రదేశం అని అంటారు. సో ఎంజైమ్లు వాటి యొక్క ఉత్తేజ స్థానం నుండి అధిక రేటు చర్యలను ఉత్ప్రేరితం చేస్తాయి. అంటే ఏంటి, అధిక రేటు చర్యలు అంటే ఏంటంటే దాని యొక్క యాక్టివిటీ చర్య అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎంజైమ్ల యొక్క అధిక ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అంటే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే కనుక మనకి ఎంజైమ్స్ అనేవి పాడయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సల్ఫర్ బుగ్గల వద్ద పెరిగే జీవుల నుంచి వేరు చేసిన ఎంజైమ్లు అధిక ఉష్ణోగ్రత అంటే 80 డిగ్రీల నుంచి 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉత్ప్రేరక శక్తిని కలిగి ఉంటాయి. అంటే ఏంటి, 80 నుంచి 90 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే ఇవి నార్మల్ ఎంజైమ్స్ కణంలో జరిగే నార్మల్ ఎంజైమ్స్లో ఉండే సెంటీగ్రేడ్స్ అనమాట. అలా కాకుండా 80 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుంచి 90 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు ఉండేవి ఎటువంటి కొన్ని రకాల జీవుల్లో మనకి ప్లాంట్ సెల్స్లోనే కాకుండా కొన్ని రకాల సూక్ష్మజీవుల్లో కూడా మనకి ఇటువంటి ఉత్ప్రేరక శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇటువంటి ఎంజైమ్లు ఉష్ణ స్థిరత్వాన్ని చూపడం వంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఉష్ణ స్థిరత్వం అంటే ఏంటంటే ఎక్కడైనా ఒక పర్టికులర్ ఉష్ణోగ్రత వద్ద ఎంజైమ్స్ అనేవి ఉత్ప్రేరక శక్తి కింద చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎంజైమ్ల క్రియాశీలతను నిలుపుదల చేసే రసాయనాలను ఎంజైమ్ క్రియాశీలతను నిలుపుదల చేసే రసాయనాలను ఎంజైమ్ నిరోధకాలు అంటారు. సో ఎంజైమ్ నిరోధకాలు అంటే ఏంటి, ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది జరగకుండా ఆపగలిగే శక్తి కలిగిన మూలకాలను ఏమంటారంటే ఎంజైమ్ నిరోధకాలు అంటారు. అంటే అడ్డంకిని కలిగిస్తాయి అన్నమాట. ఇవి 3 రకాలు. ఎంజైమ్ నిరోధకాలు అనేవి మనకి ఎంజైమ్ నిరోధకాలు. ఫస్ట్ వన్ పోటీ పడే నిరోధకం. సెకండ్ వన్ పోటీ పడని నిరోధకం. థర్డ్ వన్ వచ్చి ఫీడ్బ్యాక్ నిరోధకం. సో ఈ 3 కూడా మనకి ఎంజైమ్ యొక్క నిరోధకాలు. అంటే ఎంజైమ్ యొక్క క్రియాశీలతని అదుపులో ఉంచగలిగే నిరోధకాలు అనమాట. 1 పోటీ పడే నిరోధకం, 2 పోటీ పడని నిరోధకం అండ్ ఫీడ్బ్యాక్ నిరోధకం. అంటే ఎంజైమ్కి ఏదైనా అదస్థ పదార్థం వచ్చి యాడ్ అయినప్పుడు మనకి దాని లోపల మనకి ఎంజైమ్ అనేది పోటీ పడే నిరోధకం కింద మనకి వర్క్ చేస్తుంది. సో పోటీ పడని నిరోధకం అనేది ఏంటంటే ఎంజైమ్ యొక్క క్రియాశీలతకి ఎటువంటి ఆటంకం కలిగించకుండా స్థిరంగా ఏదైనా ఒక ప్రదేశంలో అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే దాని యొక్క యాక్టివిటీ అనేది మనకి ఏ విధంగానూ ఉపయోగపడదు. సో దాన్ని ఏమంటారంటే పోటీ పడని నిరోధకం అని అంటారు. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ నిరోధకం. సో ఈ యాక్టివిటీ అంతా జరిగిన తర్వాత మనకి ఎలాంటి స్ట్రక్చర్ ఏర్పడుతుంది అనే దాన్ని ఫీడ్బ్యాక్ నిరోధకం అంటారు. ఓవరాల్గా ఇవన్నీ కూడా ఎంజైమ్ క్రియాశీలతలో ఉపయోగపడే నిరోధకాలు అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి
అపో ఎంజైమ్స్ అంటే ఏంటి? సో మనకి ఈ యూనిట్లోంచి మ్యాక్సిమం 2 మార్క్స్ 4 మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనకి 2 మార్క్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అపో ఎంజైమ్స్ అంటే ఏంటి? సహకారకం మధ్య విభేదాన్ని తెలపండి. అంటే ఏంటి? అపో ఎంజైమ్స్ అంటే హలో ఎంజైమ్స్ యొక్క ప్రోటీన్ భాగాన్ని, అంటే ప్రోటీన్ అయిన భాగాన్ని మాత్రమే అపో ఎంజైమ్స్ అని అంటారు. సో ఇది రసాయనిక ప్రోటీన్ యుతమైనది, అంటే ఏంటి? కెమికల్ రియాక్షన్స్ని కలిగి ఉంటుంది అనమాట. సహకారకం అంటే ఏంటి? హాలో ఎంజైమ్ యొక్క ప్రోటీనేతర అంటే ప్రోటీన్ కాని భాగాన్ని ఏమంటారంటే సహకారకం అంటారు. ఇది ఎంజైమ్ క్రియాశీలకంగా ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది. అంటే యాక్టివిటీ జరిగినప్పుడు దీని యొక్క చర్య అనేది చర్య జరగడానికి, అంటే ఎంజైమ్ చర్య జరగడానికి ఇది సహాయపడుతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఓవరాల్గా అపో ఎంజైమ్స్ అండ్ సహకారకాలు. అపో ఎంజైమ్స్ సహకారకాలు. అంటే ఏంటి? హలో ఎంజైమ్ అనేది ఒక రకమైన ఎంజైమ్. ఆ ఎంజైమ్లో మనకి ప్రోటీన్ భాగాన్ని ఏమంటారంటే హలో ఎంజైమ్స్ అంటారు. ప్రోటీనేతర భాగాన్ని సహకారకాలు అంటారు. దీని యొక్క యాక్టివిటీ అనేది చర్యాశీలకంగా ఉంటుంది. ఇది చర్యాశీలకంగా ఉండే యాక్టివిటీకి సహాయపడుతుంది. ఈ రెండు కూడా మనకి షార్ట్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎంజైమ్ నిరోధకాల గురించి రాయండి అని అంటాడు. సో ఎంజైమ్ నిరోధకాలు అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా మీకు, పోటీ పడే నిరోధకాలు, ఫీడ్బ్యాక్ నిరోధకాలు. సో ఎంజైమ్ నిరోధకం ఏ రసాయనాలు ఎంజైమ్ల యొక్క అంటే ఏంటి? ఏ రసాయనాలు ఎంజైమ్ యొక్క క్రియాశీలతను నిలుపుదల చేస్తాయో వాటిని నిరోధకాలు అంటారు. అంటే ఏంటి? ఎంజైమ్ యొక్క యాక్టివిటీని జరగకుండా ఆపగలే శక్తి కలిగిన వాటిని ఏమంటారంటే నిరోధకాలు అంటారు. సో ఈ నిరోధకాలని 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి పోటీ పడే నిరోధకాలు, ఫస్ట్ది నిరోధకాలు. 3 టైప్స్. ఫస్ట్ వన్ పోటీ పడే నిరోధకాలు, పోటీ పడని నిరోధకాలు, థర్డ్ వన్ ఫీడ్బ్యాక్ నిరోధకాలు. సో ఫస్ట్ ఏంటంటే పోటీ పడే నిరోధకాలు ఏ రసాయన అధస్థ పదార్థంతో దగ్గర పోలికని కలిగి ఎంజైమ్ యొక్క క్రియాశీలతను తగ్గిస్తుందో దాన్నే పోటీ పడని నిరోధకాలు అంటారు. అంటే ఏంటి? మనం ఏదైనా ఎంజైమ్ తీసుకున్నప్పుడు దాని యొక్క పోలికలకి దగ్గరగా అధస్థ పదార్థం అంటే మనం యాడ్ చేసే యొక్క ఎంజైమ్ యొక్క రూపం అనేది దానికి దగ్గరగా ఉండాలి. సో అలా దగ్గరగా ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే పోటీ పడే నిరోధకాలు అంటారు. సో దీనివల్ల ఏంటంటే మనకి క్రియాశీలత రేటు అంటే చర్య జరిగే వేగం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దాన్ని ఏమంటారంటే పోటీ పడే నిరోధకం అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి మనకి మెలోనేట్. ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్స్ మెలోనేట్, సెకండ్ వన్ సక్సినేట్. సో ఈ రెండు కూడా మనకి ఎంజైము ప్లస్ అధస్థ పదార్థం రెండు కూడా ఒకే రకమైన పోలికలను కలిగి ఉంటున్నాయి కాబట్టి దీన్ని పోటీ పడే నిరోధకాలలోనికి మనం తీసుకున్నాం అనమాట. సో దీని యొక్క చర్య రేట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ఫామ్ అయినప్పుడు మనకి సక్సినిక్ డిహైడ్రోజినేస్ చర్య అనేది నిరోధించబడుతుంది. అంటే మనకి ఎంజైమ్స్లో చర్యలు జరుగుతాయని చెప్పాను కదా, ఆ చర్యలో మనకి సక్సినిక్ డిహైడ్రోజినేస్ అనే చర్య జరగాలి కాబట్టి ఆ చర్య జరగకుండా ఈ రెండు మూలకాలు అనేవి మనకి అవరోధాన్ని కలిగిస్తాయి. సో అందువల్ల వీటిని పోటీ పడే నిరోధకాలలోనికి తీసుకున్నారు. నెక్స్ట్ పోటీ పడని నిరోధకాలు అంటే ఏంటి? ఈ నిరోధకం నిర్మాణంలో అధస్థ పదార్థాన్ని పోలి ఉండదు, కానీ ఎంజైమ్ల యొక్క క్రియాశీల స్థానం వద్ద కాకుండా వేరొక స్థానం వద్ద అతుక్కుని ఎంజైమ్ యొక్క
గోళాభ నిర్మాణాన్ని మారుస్తుంది. ఇటువంటి నిరోధకాలని పోటీ పడని నిరోధకాలు అంటారు. సో సెకండ్ వన్ వచ్చి మనకి పోటీ పడని నిరోధకాలు అనేవి ఎంజైమ్లోని ఏదైనా ఒక ప్లేస్లో మాత్రమే మనకి నిరోధకం అనేది స్టేబుల్గా ఉంటుంది, అంటే స్థిరంగా ఉంటుంది. సో ఇది ఎటువంటి క్రియాశీలత యాక్టివిటీలో మనకి పాల్గొన్నదనమాట. సో అందువల్ల వీటిని ఏమంటారంటే పోటీ పడని నిరోధకాలు అంటారు. సో అదస్త పదార్థం అనేది ఎటువంటి యాక్టివిటీ అంటే చర్యని చూపించదు అనమాట. సో ఎగ్జాంపుల్ అనేది మనకి లోహ అయాన్లైన కాపర్, మెర్క్యూరీ. సో సెకండ్ పోటీ పడని నిరోధకాలకి ఎగ్జాంపుల్ కాపర్, మెర్క్యూరీ. కాపర్, మెర్క్యూరీ అనేవి మనకి పోటీ పడని నిరోధకాలలోనికి ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ నిరోధకత. ఇది ఒక కణయుత నియంత్రిత చర్యలు. ఎంజైమ్ క్రియాశీలత ఎంజైమ్ యొక్క అంచె ఉత్పన్నం వల్ల నిరోధించబడుతుంది. ఇది జీవక్రియల్లోని హోమియోస్టాటిక్ నియంత్రణ భాగం. అంటే ఏంటి? ఇది ఒక కణయుత నియంత్రిత చర్యలు, అంటే కణంలో జరిగే యాక్టివిటీస్ని అంటే చర్యలను నియంత్రించే ఒక రకమైన నిరోధకం అనమాట. ఎంజైమ్ క్రియాశీలత ఎంజైమ్ యొక్క అంచె ఉత్పన్నం వల్ల నిరోధించబడుతుంది. అంటే ఏంటి? ఎంజైమ్ యొక్క చర్య రేటు అనేది మనకి బై ప్రోడక్ట్ అంటే ఉత్పన్నమయ్యే మెటీరియల్ అనేది నిరోధించడం జరుగుతుంది అనమాట. దీన్ని ఏమంటారు? ఇది జీవక్రియలోని హోమియోస్టాటిక్ నియంత్రణ భాగం. సో దీన్ని హోమియోస్టాటిక్ నియంత్రణ భాగం అంటారు. హోమియోస్టాటిక్ నియంత్రణ భాగం అంటే మనకి చర్యలో ఎటువంటి యాక్టివిటీ జరగకుండా అవరోధిస్తుంది కాబట్టి దీన్ని హోమియోస్టాటిక్ నియంత్రణ భాగం అని అంటారనమాట. సో ఇవన్నీ కూడా మనకి నిరోధకాలు, అంటే ఎంజైమ్ యొక్క చర్యలు యాక్టివిటీని తగ్గించే విధానంలో ఉపయోగపడే రకాలు అనమాట. పోటీ పడని నిరోధకాలు, పోటీ పడే నిరోధకాలు అండ్ ఫీడ్బ్యాక్ నిరోధకాలు. పోటీ పడని నిరోధకాలలో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే మెలోనేట్, సక్సినేట్. సో సక్సినేట్ డీహైడ్రోజనేజ్ చర్యని జరగకుండా మనకి అవరోధాన్ని కలిగిస్తాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎటువంటి పోలిక. సెకండ్ వన్ ఏంటి? పోటీ పడని నిరోధకాలు మనకి ఎలాంటి యాక్టివిటీ పోలికలను కలిగి ఉండదు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం కాపర్ అండ్ మెర్క్యూరీని తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ నిరోధకత. అంటే ఫీడ్బ్యాక్ అంటే ఓవరాల్గా ఉత్పన్నమయ్యే ప్రోడక్ట్ అనేది మనకి ఎటువంటి యాక్టివిటీని చూపించకుండా, అంటే ఏంటి రిజల్ట్ అనేది ఏమీ చూపించకుండా ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే ఫీడ్బ్యాక్ నిరోధకాలు అని అంటారు. సో ఈ మూడు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి 4 మార్క్స్లో అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఎంజైమ్ చర్య యాంత్రికం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎంజైమ్ చర్య యాంత్రికం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎంజైమ్ టాపిక్లో మనకి ఎంజైమ్ చర్య యాంత్రికం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని చూద్దాం ఒకసారి. ఎంజైమ్ చర్య యాంత్రికం. ప్రతి ఎంజైమ్ని ఈతో సూచిస్తారు. అదస్త పదార్థాన్ని ఎస్తో సూచిస్తారనమాట. సో ఎంజైమ్ యొక్క అదస్త పదార్థాన్ని ఏమంటారంటే ఈఎస్ అని అంటారు. ఈ అనేది ఎంజైమ్ సూచిస్తుంది, అదస్త పదార్థాన్ని అనే మెటీరియల్ని ఎస్తో సూచిస్తారని. చూడండి, ప్రతి ఎంజైమ్ ఈ అదస్త పదార్థాన్ని బంధించే స్థానాన్ని తన అణువులో కలిగి ఉంటుంది. అంటే ఏంటి? ఎంజైమ్ అనేది మనకి సెల్లో ఉండే ఒక మెటీరియల్ అనమాట. సో ఇది ఒక సెల్ లోపల మనకి ఎంజైమ్ అనేది ఉన్నది అనుకుందాం అనుకోండి. దాని లోపల మనకి
అదస్థ పదార్థం అనేది సెట్ అవ్వాలన్నమాట. సో ఇలా సెట్ అయిన ఈ మెటీరియల్ని ఏమంటారంటే ఎంజైమ్ అదస్థ పదార్థం అని అంటారు. సో దీన్ని ఏమంటారు, ఇక్కడ అధిక చర్యాపూరిత ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం ఈఎస్ ఉత్పత్తి అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత మనకి ఎంజైము అదస్థ పదార్థం రెండు విడివిడిగా ఉంటాయి. సో ఈ రెండు కలిసినప్పుడు మనకి ఎంజైమ్ అదస్థ పదార్థం మెటీరియల్ అనేది ఏర్పడుతుంది. ఈ ఎంజైమ్ అదస్థ పదార్థం మెటీరియల్ ఇలా ఫామ్ అయినప్పుడు మనకి చర్య అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఇలా ఫామ్ అయి రూపొందించిన మెటీరియల్ని ఏమంటారంటే ఈఎస్ అంటారు. అంటే ఓవరాల్గా ఎంజైము అదస్థ పదార్థం రెండు ఒకదానితో ఒకటి అటాచ్ అయినప్పుడు మనకి ఏర్పడే ప్రోడక్ట్ ఏంటంటే ఈఎస్, ఎంజైమ్ అదస్థ పదార్థం ఏర్పడుతుంది. ఇది స్వల్పకాలికం. అంటే ఏంటి, మనకి ఇది సెల్లో చర్య జరిగినప్పుడు మాత్రమే కొంత సమయం మాత్రమే ఏర్పడే మెటీరియల్ అనమాట. ఇది వియోగం చెంది ఎంజైమ్ ఉత్పాదిత సంక్లిష్టంగా ఏర్పడుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఈఎస్ అనేది యాక్టివిటీ అంటే చర్య అనేది జరగాలి. సో చర్య జరిగినప్పుడు మనకి ఇది ఏ విధంగా ఏర్పడుతుందంట, ఈపీ అనే మెటీరియల్ కింద ఫామ్ అవుతుంది. సో ఈపీ అనే మెటీరియల్లో మనకి ఏటీపీలు అనేవి రిలీజ్ అవుతాయి. అదస్థ పదార్థం ఒక ఉత్పాదితంగా మార్పు చెందడానికి శక్తి అవసరం అవుతుంది. సో ఈ శక్తిని ఉత్తేజక శక్తి అంటారు. అంటే ఏంటి, మనకి అదస్థ పదార్థం ఫామ్ అయింది కదా, అదస్థ పదార్థం నుంచి మనకి బై ప్రోడక్ట్ అంటే ఉత్పాదితం అనేది ఈపీ అనేది ఏర్పడినప్పుడు కొంత శక్తి అనేది అవసరం అవుతుంది అనమాట. ఆ శక్తిని ఏమంటారంటే ఉత్తేజిత శక్తి అంటే ఎనర్జీ. సో శక్తి అనేది అవసరం అవుతుంది, దాన్ని ఉత్తేజిత శక్తి అని అంటారు. సో ఉత్తేజిత శక్తి వివిధ రూపాల్లో అనగా ఉష్ణం, ఏటీపీ మొదలైన రూపంలో వ్యక్తమవుతుంది. అంటే ఏంటి, మనకి ఎనర్జీ రూపంలో అంటే టెంపరేచర్ రూపంలో రిలీజ్ అవ్వచ్చు, లేదంటే ఏటీపీ రూపంలో కూడా మనకి రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్, ఉత్ప్రేరక చర్యలో అదస్థ పదార్థం సంక్లిష్టం ఏర్పడడం అనేది ఒక ఆవశ్యకం. అంటే ఏంటి, మనకి ఉత్ప్రేరక చర్యలో అదస్థ పదార్థ సంక్లిష్టం ఏర్పడడం అనేది ఆవశ్యకం. సో ఉత్ప్రేరక పదార్థం అనేది మనకి ఏర్పడుతుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని అర్థం అనమాట ఎంజైమ్ చర్య యాంత్రికంలో. సో దీన్ని ఏ విధంగా ఒక సింబల్ రూపంలో తీసుకున్నప్పుడు మనకి E+S ఈఎస్. సో ఈఎస్ అనేది మనకి చర్య జరిగిన తర్వాత ఈపీ కింద ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇది వియోగం చెందినప్పుడు E+P కింద ఫామ్ అవుతుంది. ఈ అంటే మనకి ఎంజైమ్, పి అంటే అదస్థ పదార్థం. ఈ రెండు మనకి కలిసినప్పుడు మనకి ఈఎస్ అనే మెటీరియల్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారంటే అదస్థ పదార్థం అంటారు. సో ఈ అదస్థ పదార్థం అనేది ఉత్తేజిత శక్తిని ఉపయోగించుకుని ఇక్కడ మనకి ఉష్ణం లేదా ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది. సో దీని నుంచి మనకి ఎంజైమ్స్ ప్లస్ పాస్పేట్ లేదా అదస్థ పదార్థ మెటీరియల్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఇది మళ్ళీ వియోగం చెంది అంటే ఏంటి, రెండు కూడా విడిపోతాయి చర్య జరిగినప్పుడు. సో అప్పుడు మనకి అదస్థ పదార్థం విడిగా ఎంజైమ్ విడిగా వస్తుంది, అదస్థ పదార్థ మెటీరియల్ అనేది పీ కింద ఫామ్ అయింది కదా, ఇది కూడా మనకి విడిగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ చర్య అంతటిని కలిపి ఏమంటారంటే ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అని అంటారు. ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం. ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఒక రేఖ అంటే గ్రాఫ్ రూపంలో తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో మనం ఈ విధంగా గ్రాఫ్ రూపంలో తీసుకున్నప్పుడు చూడండి,
వై అక్షం పైన మనం స్థితిజ శక్తి కలిగినది అంటే ఏంటి ఎక్స్ అక్షం పైన చర్య పురోగతి తీసుకున్నప్పుడు ఎస్ మరియు పియుల మధ్య ఉండే శక్తి స్థాయిల భేదాన్ని గమనించవచ్చు. ఎస్ మరియు పి అంటే ఏంటి అధస్థ పదార్థం ప్లస్ మనకి ఏర్పడిన ప్రోడక్ట్ ఉత్పాదితం రెండింటి మధ్యన మనం శక్తి యొక్క రేట్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం గ్రాఫ్లో చూడొచ్చు అనమాట. ఎస్ కంటే పి తక్కువ స్థాయిలో ఉంటే అధిక ఉష్ణమోచక చర్య అంటే ఉత్పాదితం కొరకు శక్తిని అందజేయవలసిన అవసరం లేదు. అంటే ఉష్ణమోచక అంటే ఏంటంటే ఉష్ణాన్ని బయటికి రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఈ యాక్టివిటీలో మనం ఎనర్జీని అనేది అందించవలసిన అవసరం అంటూ ఏమీ ఉండదు అనమాట. సో దీన్ని ఏమంటారు తక్కువ స్థాయి అంటే ఎస్ కంటే కూడా మనకి పి అనేది తక్కువ స్థాయిలో ఉంటుంది. అంటే గ్రాఫ్ని ఈ విధంగా ఉత్తేజిత స్థాయి లేదా ఉత్తేజిత శక్తి అనేది మనకి ఎస్ కంటే పి తక్కువగా ఉన్నప్పుడు గ్రాఫ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఉత్తేజిత శక్తి అంటారు. ఉత్తేజిత శక్తి అని అంటారు. సో ఎస్ కంటే పి ఎక్కువ స్థాయిలో ఉంటే అంటే ఏంటి ఎస్ కంటే కూడా పి ఎక్కువ స్థాయిలో ఉంటే అది శక్తి అవసరమయ్యే చర్య ఉత్పాదకం కొరకు శక్తిని అందించాలి. అంటే ఏంటి ఎస్ కంటే కూడా మనకి పి హైగా ఉందనుకోండి సో మనకి ఉష్ణమోచక చర్య అనేది జరగదు, ఉష్ణగ్రాహక చర్య అనేది జరుగుతుంది. సో దానికి మనకి ఎనర్జీ అనేది మనం అందించవలసిన అవసరం ఉంటుందన్నమాట. సో కావున ఎస్ ఇంకా ఎక్కువ అధిక శక్తి స్థితి లేదా క్రమ పరివర్తన స్థితి ద్వారా చర్యలో పాల్గొనాలి. అంటే ఏంటి అధిక ఉష్ణోగ్రత చర్య వద్ద మాత్రమే మనకి ఎస్ పి అనేది ఉత్తేజిత స్థాయిలోనికి వస్తాయన్నమాట. సో ఇలా ఈఎస్ సంక్లిష్టం ఏర్పడే విధానాన్ని ఏమంటారంటే ఇమిల్ ఫిషర్ తాళం కప్ప మరియు తాళం చెవి రూపకల్పన ద్వారా వివరించగా తర్వాత డానియల్ ఈ కోషిలాండ్ ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పనలో వివరించాడు. అంటే ఏంటి ఇలా ఈఎస్ అనే మెటీరియల్ ఏర్పడుతుంది కదా, ఇలా ఈఎస్ అనే మెటీరియల్ ఏర్పడడాన్ని ఏమంటారు అంటే ఇమిల్ ఫిషర్ దీన్ని ఇమిల్ ఫిషర్ తాళం కప్ప యాంత్రికం అని అంటారు అనమాట. దీన్ని ఎవరు కనుగొన్నారంట ఈ కోష్లాండ్ అనే సైంటిస్ట్ ఎంజైమ్లో మనకి తాళం కప్ప ఆకారంలో ఉంటే తాళం చెవి తాళం కప్ప ఆకారంలో ఉండే యాంత్రికం అనేది మనకి ఉంటుంది అని ఈ కోష్లాండ్ అనే సైంటిస్ట్ మనకి వివరించడం జరిగింది. అందువల్ల దీన్ని ఏమంటారు ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పనతో వివరించారు. నెక్స్ట్ ఏంటంటే ఈ పరికల్పన ఆధారంగా ప్రతి ఎంజైమ్కు ఒక ఉత్తేజిత స్థానం ఉంటుంది. సో చెప్పాను కదా మనకి ఎస్ నుంచి పీకి ఫామ్ అయినప్పుడు మనకి ఉత్తేజిత స్థాయి అనేది తక్కువగా ఉంటుంది, పి నుంచి ఎస్కి ఫామ్ అయినప్పుడు ఉత్తేజిత స్థాయి అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఈ హయ్యెస్ట్ ఉండే శక్తి స్థాయిని ఏమంటారంటే ఉత్తేజిత స్థాయి అని అంటారు. సో దాన్ని ఉత్తేజిత స్థానం అంటే గ్రాఫ్లో వేస్గా తీసుకున్నప్పుడు మనకి ఏ పాయింట్ వద్ద అయితే మనకి ఉత్తేజిత స్థాయి ఎక్కువగా ఉంటుందని చూపిస్తుందో ఆ పాయింట్నే మనం ఉత్తేజిత శక్తి కింద లేదా ఉత్తేజిత స్థానం కింద తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ అధస్థ పదార్థం ఉత్తేజిత స్థానాన్ని అతుక్కొని ఈఎస్ సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. సో అధస్థ పదార్థం ఉత్తేజిత స్థానాన్ని అతుక్కొని ఈఎస్ సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. సో అధస్థ పదార్థం విచ్ఛిన్నం చెంది ఉత్పాదకంగా ఏర్పడే సందర్భంలో ఎంజైమ్ మార్చబడదు. అంటే ఏంటి మనకి శక్తి స్థాయిలు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఒక డయాగ్రమాటిక్ రూపంలో తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా
ఉత్తేజిస్తాయి. సో ఎంజైమ్ చర్య యాంత్రికాన్ని మనం ఒక డయాగ్రామాటిక్ రూపంలో చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అనేది దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. సో ఇందులో ఎంజైమ్, దీన్ని అధస్థ పదార్థం, దీన్ని ఏమంటారంటే ఎంజైమ్ అధస్థ పదార్థ సంక్లిష్టం. సో ఫస్ట్ మనం ఒక సెల్ లోపల మనకి ఎంజైమ్ చర్య యాంత్రికం జరిగినప్పుడు ఎంజైమ్ అనేది ఉంటుంది. ఎంజైమ్కి మనకి అధస్థ పదార్థం అనేది వచ్చి అతుక్కున్నప్పుడు మనకి ఏర్పడే మెటీరియల్ ఏంటంటే ఎంజైమ్ అధస్థ పదార్థ సంక్లిష్టం అనేది ఏర్పడుతుంది. సో దీంట్లో మనకి ఈ ఎంజైమ్ అధస్థ పదార్థం అనేది వియోగం చెందినప్పుడు మనకి ఉత్తేజిత స్థాయి వద్ద మనకి ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే అధస్థ పదార్థం అనేది రెండు ముక్కల కింద విడిపోవడం జరుగుతుంది అనమాట. సో మనకి ఈ అధస్థ పదార్థం అనేది విడిపోయినప్పుడు వియోగం జరుగుతుంది అని చెప్పాను కదా. సో ఈ వియోగం జరిగినప్పుడు మనకి ఉత్తేజిత స్థాయి వద్ద ఎనర్జీ అనేది లాస్ అవ్వడం లేదా గెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు మనకి ఎంజైమ్ విడిగా వస్తుంది, అధస్థ పదార్థం అనేది కూడా విడిగా రెండు ముక్కల రూపంలో ఏర్పడుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ మెకానిజాన్ని అంతటినీ కలిపి ఏమంటారంటే ఎంజైమ్ చర్య యాంత్రికం లేదా ఎంజైమ్ యొక్క అధస్థ పదార్థ సంక్లిష్టం ఏర్పడడం అని అంటారనమాట. సో ఓవరాల్గా మొత్తం ఈ టాపిక్ అంతటినీ కలిపి ఎంజైమ్ చర్య యాంత్రికం అని అంటారు. సో ఇందులో మనకి అధస్థ పదార్థం ఉత్తేజిత స్థానాన్ని అతుక్కుని అంటే ఏంటి, ఉత్తేజిత స్థానాన్ని అతుక్కుని అంటే ఇది ఈఎస్ సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. అధస్థ పదార్థం విచ్ఛిన్నం చెంది ఉత్పాదితంగా ఏర్పడే సందర్భంలో ఎంజైమ్లు మార్చబడతాయి. సో మనకి ఎంజైమ్స్ అనేవి ఉత్పాదితం కింద అంటే ఏంటి, అధస్థ పదార్థం అనేది ఉత్పాదితం కింద ఏర్పడే సందర్భంలో ఎంజైమ్స్ అనేవి మార్చబడ్డాయా లేదా, సింగిల్ ఎంజైమ్ కింద ఒకటి ఏర్పడింది. నెక్స్ట్ ఏంటంటే అధస్థ పదార్థం అనేది మనకి రెండు ముక్కల రూపంలో అంటే రెండు భాగాల కింద ఏర్పడింది. సో ఓవరాల్గా దీని అంతటినీ కలిపి ఏమంటారంటే ఎంజైమ్ చర్య యాంత్రికం అని అంటారు. సో ఇది ఫస్ట్ యూనిట్లో మనకి సెకండ్ టాపిక్ అనమాట. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఈ యూనిట్లోంచి ఈ టాపిక్లో మనకి ఎంజైమ్ చర్య యాంత్రికం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇందులో ఇంకా ఎంజైమ్ వర్గీకరణ గురించి వ్రాయండి. సో ఎంజైమ్ వర్గీకరణ అంటే ఎంజైమ్స్ ఎన్ని రకాలు, దాన్ని ఎలా వర్గీకరించారు, ఎవరు వర్గీకరించారు అనేది మనకి ఎంజైమ్ వర్గీకరణలో బ్రీఫ్గా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వివిధ రకాల సహకారకాలు అనేవి ఎన్ని రకాలని చెప్పాను, 3 టైప్స్ అని చెప్పాను కదా. అందులో ప్రోటోస్టిక్ సముదాయం అండ్ సహ ఎంజైమ్లు అండ్ లోహాయాలు. సో ఈ క్వశ్చన్ కూడా మనకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎంజైమ్ నిరోధకాల గురించి వ్రాయండి. మనకి షార్ట్లకు వచ్చినప్పటికీ ప్రోటోస్టిక్ సముదాయాలు సహకారకాలు ఏ విధంగా తేడాను చూపిస్తాయి. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ నిరోధకత అంటే ఏమిటి, ఆక్సిడో రెడక్టేజ్లకు ఏ విధంగా ఎందుకు పేరు పెట్టారు. నెక్స్ట్ అప ఎంజైమ్స్ అండ్ సహకారకం మధ్య భేదాలు, పోటీ పడే ఎంజైమ్ల నిరోధకాలు అంటే ఏమిటి. నెక్స్ట్ పోటీ పడిన ఎంజైమ్ నిరోధకాలు అంటే ఏమిటి, ఎంజైమ్ సంకేతంలోని 4 అంకెలు వేటిని సూచిస్తాయి. నెక్స్ట్ తాళం కప్ప తాళం చెవి పరికల్పనను ఇండ్యూస్డ్ ఫిట్ సిద్ధాంతాలను ఎవరు ప్రతిపాదించారు.
నెక్స్ట్ మైకేలిస్ స్థిరాంకం అంటే ఏమిటి? సో మనకి షార్ట్ల నుంచి ఇవి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇవి వెరీ షార్ట్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ 4 మార్క్స్కి వచ్చేటప్పటికి మనకి రేఖా చిత్ర నిరూపణ సహాయంతో ఎంజైమ్ క్రియాశీలతను pH ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించండి. సో నెక్స్ట్ ఏంటంటే ఈఎస్ సంక్లిష్టం తయారీ ప్రాముఖ్యతను వివరించండి. అంటే ఏంటి? ఎంజైమ్ అదృష్ట పదార్థం ఏర్పడినప్పుడు మనకి ఎలాంటి మెటీరియల్ అనేది ఫామ్ అవుతుంది, దాని గురించి మనకి ఈ పాయింట్స్ అనేవి రాయాలి. నెక్స్ట్ ఎంజైమ్ నిరోధకాల గురించి క్లుప్తంగా వ్రాయండి. ఎంజైమ్ నిరోధకం ఎంజైమ్ నిరోధకాలు 3 టైప్స్ అని చెప్పాను కదా. ఎంజైమ్ నిరోధకం, పోటీ పడే నిరోధకాలు, పోటీ పడని నిరోధకాలు ప్లస్ ఫీడ్బ్యాక్ నిరోధకత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి వివిధ రకాల సహకారకాల గురించి వ్రాయండి అని అంటాడు. సో అందులో మనకి ప్రోటోస్టిక్ సముదాయం, సహ ఎంజైమ్లు అండ్ లోహ అయాన్లు. నెక్స్ట్ వచ్చి మనకి ఎంజైమ్ వర్గీకరణ. అంటే మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ ఎంజైమ్ వర్గీకరణ అందులో మనకి ఏమేమి వస్తాయి? ఆక్సిడో రిడక్టేజ్, డిహైడ్రోజినేజ్లు అండ్ ట్రాన్స్ఫరేజ్లు అండ్ హైడ్రోజిలేజ్లు, లైయేజ్లు అండ్ ఐసోమరేజ్లు అండ్ లైగేజ్లు. సో ఇవన్నీ కూడా మనకి ఎంజైమ్ వర్గీకరణ గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ ఎంజైమ్ల చర్య యాంత్రికం. అంటే ఎంజైమ్ చర్య యాంత్రికం అనేది ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు చెప్పాను కదా. సో అది గ్రాఫ్మేటిక్గా మనం డయాగ్రమేటిక్గా కూడా మనం నిరూపించి చూపించవచ్చు అనమాట. సో మనకి ఎంజైమ్స్ అనే టాపిక్లో మెయిన్ ఏంటంటే నిరోధకాలు, అపో ఎంజైమ్స్, సహ ఎంజైమ్స్ అంటే ఏమిటి, నిరోధకాలు ఎన్ని రకాలు, నెక్స్ట్ ఎంజైమ్ చర్య యాంత్రికం అంటే ఏమిటి, అందులో ఎంజైమ్ చర్య ఏ విధంగా జరుగుతుంది, మనకి అదస్థ పదార్థం ఏ విధంగా ఏర్పడుతుంది, అదస్థ పదార్థం వియోగం చెందడం, నెక్స్ట్ మనకి బై ప్రోడక్ట్ ఉత్పాదితం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ఎంజైమ్ చర్య యాంత్రికం అనమాట. ఓవరాల్గా ఈ యూనిట్ అంతట్లో మనకి ఎంజైమ్స్ అనేది ఒక కంటెంట్, ఒక టాపిక్ అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఎంజైమ్ చర్య యాంత్రికం అనేది ఈ యూనిట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఆల్.